నేర్పేది రామాయణం. నీకు వాక్కు శిక్ష నేర్పేది రామాయణం. రామాయణం నేర్పుతుంది. నువ్వు నేర్చుకోవాలనే ఆశ నీ దగ్గర ఉండాలి, కానీ రామాయణం అన్ని నేర్పుతుంది. నేర్పందంటూ కూడా లేదు రామాయణం. పట్టు కూడా నీకు చేత కావాలి, అంత గొప్పది రామాయణం. కాబట్టి నరుడిలో నటించాడు శ్రీ మహావిష్ణువు. మనం నటించగలిగింది రాముడు శ్రీ మహావిష్ణువు నటిస్తాడు. మనకు 20 నిమిషాలు, ఆయనకు 11 అలా నటించాడు. ఈవేళ ఈ కన్నులతో చూడటానికి వీలైన రూపంలో ఎదుట ఉన్నాడు. ఆ తాతగారిని బయటికి వెళ్తే చూడాలని తాపత్రయపడి ఒకరి మీద ఒకరు పడుతుంటారు, అలాంటి మహానుభావుడు. కానీ ఈరోజు ఆయనకు పిల్లవాడై పసిపిల్లవాడై లొంగిపోయి గుర్రములా నటిస్తున్నాడు. సుందరకాండలు చెప్పారు కదా, శ్రీరామచంద్రమూర్తిని ఆపాద పుస్తకము వర్ణించి చెప్పారు కదా. కేవలము పైకి అందంగా ఉంటే సరిపోదు, కొంతమందికి అందంగా ఉండడం అనేది సహజమును నాశనము చేయడానికి ఒక వస్తువుగా ఉపయోగిస్తుంది. అందం అన్ని విధాలలా శ్రేయస్కరాన్ని ఇవ్వదు. అందము కొన్ని చోట్లలో కనిపించకూడదు, అందంగా అందహీనంగానే కనిపించాలి. అందుకే దీక్షాంతు తీసుకుంటే అందంగా కనబడని వాళ్ళు కనబడకుండా ఉండడానికే పెంచేస్తారు. ఇది అందహీనత కొరకే. దీక్షలో ఉండి కూడా అందంగా ఉన్నామనుకో, నీ మనసే ఇంకో చోటికి జారచ్చు, ఇంకొకరి మనసే నీ చోటికి జారచ్చు. ఎవరి మనసు జారినా దీక్ష భగ్నం అయిపోతుంది. నువ్వు చేసింది ఏముంది? అందం అనేది అన్ని విధాలుగా పనికి రాదు, అన్ని సమయాలలో ఒక్కలా ఉండదు. అందంగా ఉండద్దని చెప్పలే, అందంగా ఉండు. ఏ అందంగా ఉండాలి? మానసికానందం, ఆత్మానందాన్ని పొందుతూ ఉండాలి నిరంతరం. ఏ వస్త్రం కట్టావని కాదు, ఎంత అందంగా తయారవని కాదు, ఎంత ఇస్త్రీ చేసిన వస్త్రాలు వేశావని కాదు, ఎంత ధర్మముతో బ్రతికితే అంత అందంగా కనబడతావు, ఎంత సత్యముతో బ్రతికితే అంత అందంగా కనబడతావు. ధర్మమే లేని నాడు ఇన్ని మంచి బట్టలు వేసుకొని ఇంత అందంగా తయారై రోడ్డు పట్టి నడిచిపోతుంటే అయ్యా ఆకలి అంటుంటే, జాలి లేని నాడు జాలి అనే ధర్మం నీకు తెలియన్నాడు. వాడికి 10 రూపాయలు ఇవ్వకుండానో, లేక ఇంత టిఫినో పాలు ఏదో తీసుకొచ్చి వాడికి ఇవ్వకుండా తెల్ల బట్టలు వేసుకున్నానని తెల్ల కారెక్కి నల్లగా వెళ్ళిపోతే ఏం లాభం? నల్లని వాడివి. నువ్వు ఎలా ఉన్నావని చూడదు ధర్మం. ధర్మం మనుషుకు సంబంధించి అలా చేయాలి, అలా పట్టుకోవాలి. అందం అనేది సర్వకాల సర్వావస్థల యందు నిన్ను ఏదో ఒక రోజు ముంచేస్తుంది. ముంచకుండా ఉండాలంటే అందం అనేది ఒక స్త్రీ భర్తకు చూపించుకోవాలి, భర్త భార్యకు చూపించుకోవాలి. అందం అనేది అలా దేహాన్ని అందంగా చూపించుకోవాలనుకుంటే నీ భర్త యందు, నీ భార్య యందు చూపించుకోవాలి. మిగతా లోకానికి అంత అందాన్ని చూపించాలి, నువ్వు ఆత్మానందాన్ని చూపించాలి, మానసికంగా ఉన్న ఆనందాన్ని చూపించాలి. ఈ ఆనందం చూపిస్తే లోకమంతా నిన్ను దైవత్వంలా పూజిస్తుంది. అది లేకపోతే వృధా. మీరు చూడండి, మీరు ఎంత అందంగా మేకప్ చేసుకొని బయటకు వెళ్ళినా, ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఎంత పెద్ద కారులో దిగినా, జాలి అనే గుణం అనే ధర్మముని దగ్గర లేకపోతే ఎందుకు నువ్వు దిగి? ఒకడు నడుచుకుంటే వచ్చాడు, జాలి అనే గుణం పట్టుకుని వచ్చాడు. అందహీనంగా ఉంది, మాసిన గడ్డము, మాసిన ముఖం, మాసిన వస్త్రము, కానీ మనస్సు అందముగా ఉంది.
అందాన్ని భగవంతునికి అర్పితం చేయాలి. అది గొప్పది. అలాంటిది సకల జగత్తును రక్షించాలనే భావన ఉండడం, ఒక అమ్మ బిడ్డల్ని రక్షించుకోవాలని